హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో రీసెంట్గా ఓటీటీలో దుమ్ము లేపుతున్న కొన్ని మూవీస్ని ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఉప్పు కప్పు రంబు. సుహాస్ అండ్ కీర్తి సురేష్లు మెయిన్ లీడ్గా చేశారు. ఈ హిలేరియస్ కామెడీ మూవీ ప్లాట్ ఏంటంటే 300 ఏళ్ల చరిత్ర ఉన్న చిట్టి జయపురం అనే గ్రామానికి సుబ్బరాజు పెద్దగా ఉంటాడు. కానీ సడన్గా ఆయన చనిపోవడం వల్ల ఆయన కూతురు అపూర్వ గ్రామ పెద్దగా ఉంటుంది. వయసులో చిన్నదైన తను గ్రామ పెద్దగా ఉండడం ఏంటని అందరూ గొడవకు దిగుతారు. అలాంటి టైంలో ఆ ఊర్లో శ్మశాన వాటికలో పనిచేసే చిన్న వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు ఆ శ్మశాన వాటికలో ఏం జరిగింది, అపూర్వ ఆ ఊర్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడింది, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో కీర్తి సురేష్ అండ్ సుహాస్ల పర్ఫార్మెన్స్లు బాగుంటాయి. స్క్రీన్ ప్లే అండ్ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. మూవీ ప్లాట్ నచ్చితే ప్రైమ్ వీడియోలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. రీసెంట్గా వచ్చిన బెస్ట్ కామెడీ సిరీస్ ఇది. సునీల్, హర్ష చెముడు, సందీప్ రాజ్, రోషన్ ఇలా చాలామంది ఈ సిరీస్లో మెయిన్ లీడ్స్గా చేశారు. ప్లాట్ ఏంటంటే 10th రిజల్ట్స్ తర్వాత అర్జున్, ఇమ్రాన్, రాజు ఇలా ఒకరితో ఒకరు సంబంధం లేని ముగ్గురు స్టూడెంట్స్ ఒకే కాలేజ్లో జాయిన్ అయ్యి ఐఐటి ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ కోర్సుని తీసుకుంటారు. ఇలా ఆ ముగ్గురు ఆ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉండే లెక్చరర్స్తో, స్టూడెంట్స్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, చివరికి ఆ ముగ్గురు స్టూడెంట్స్ లైఫ్లో ఏం జరిగిందనేదే ఈ సిరీస్ స్టోరీ. 90sలో చదువుకున్న వాళ్ళకి ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ లీడ్స్గా చేసిన రోషన్, భానుప్రకాష్, జయత్రిదుల పర్ఫార్మెన్స్లు చాలా బాగుంటుంది. సిరీస్లో మెయిన్ హైలైట్ అంటే కామెడీ అండ్ మ్యూజిక్. ఎమోషనల్ సీన్స్లో వచ్చే మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. సునీల్ అండ్ హర్ష చెముడుల కామెడీకి నవ్వు ఆపుకోలేరు. ఇలా సిరీస్ అంతా ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఈటీవీ విన్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి గుడ్ వైఫ్. ప్రియమణి అండ్ మిర్చి సంపదలు మెయిన్ లీడ్గా చేసిన కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్లర్ సిరీస్. ప్లాట్ ఏంటంటే తరుణిక అండ్ గుణశీలన్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు గుణశీలన్ సెక్స్ అండ్ డ్రగ్స్ రాకెట్స్లో ఇరుక్కుంటాడు. ఆ కేసు విషయంలో జైలుకు కూడా వెళ్తాడు. అప్పుడు లాయర్ అయిన తన వైఫ్ తరుణిక ఏం చేసింది, గుణశీలన్ నిజంగానే తప్పు చేశాడా లేదా, అతన్ని ఆ కేసులో ఇరికించింది ఎవరు, ఎందుకు ఇరికించారు, తరుణిక కోర్టులో ఎవరి కోసం ఫైట్ చేసింది అనేదే ఈ సిరీస్ స్టోరీ. సిరీస్లో ఎపిసోడ్కి వచ్చే ట్విస్ట్లు, కోర్ట్ రూమ్లో జరిగే సీన్స్ చాలా బాగుంటాయి. ప్రియమణి అండ్ సంపత్లు డీసెంట్గా చేశారు. ఓవరాల్గా గుడ్ వాచ్ థ్రిల్లర్ సిరీస్ అని చెప్పొచ్చు. 6 ఎపిసోడ్స్తో ఈ సిరీస్ జియో హాట్స్టార్లో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ది హంట్, ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. అస్సలు మిస్ చేయకుండా తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇది. మేకర్స్ థ్రిల్లర్ సిరీస్గా ఈ సిరీస్ని మన ముందుకు తీసుకొచ్చారు. ప్లాట్ ఏంటంటే ఇండియా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ప్రైమ్ మినిస్టర్స్లో రాజీవ్ గాంధీ ఒకరు. ఆయన మర్డర్ ఎలా జరిగింది, ఎలా ప్లాన్ చేశారు, ఎంతమంది ప్లాన్ చేశారు, డిపార్ట్మెంట్ ఆ హంతకులను ఎలా పట్టుకున్నారు, రాజీవ్ గాంధీ అసాసినేషన్ వెనకాల ఉన్న కుట్ర ఏంటి అనేదే ఈ సిరీస్లో చాలా క్లియర్గా చూపించారు. ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసి తీసిన ఈ సిరీస్ ఎపిసోడ్కి కిక్ ఇస్తుంది. ఆఫ్టర్ స్కామ్ 1992 మస్ట్ వాచ్ సిరీస్ అని చెప్పాలి. డైరెక్టర్ నగేష్ కుకునూరు ఈ సిరీస్ని హ్యాండిల్ చేసిన విధానం బ్రిలియంట్ అని చెప్పాలి. క్రిమినల్స్ని హంట్ చేసే విధానం, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ఎక్సలెంట్గా చూపించాడు. ఒక ఎపిసోడ్ చూడడం స్టార్ట్ చేస్తే మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వదలరు. టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ బింజ్ వాచ్ అని చెప్పాలి. ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో తెలుగులోనూ స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి శ్రీ 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 రాజావారు. నాన్న నితిన్ మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీ రీసెంట్గానే ఓటీటీలోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే పుట్టగానే చలనం లేకుండా ఉన్న రాజా సిగరెట్ పొగతో ఊపిరి పోసుకుంటాడు. అలాగ తనకు ఊపిరి పోసిన సిగరెట్కు రాజా పెద్దయ్యాక బానిసవుతాడు. అంతేకాకుండా రాజా చిన్నప్పటి నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. తనకున్న బ్యాడ్ హ్యాబిట్ వల్ల తన లవ్కి వచ్చిన సమస్య ఏంటి, అసలు రాజాకి శ్రీ 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 రాజావారు అనే పేరు ఎందుకు వచ్చింది, రాజా వాళ్ళ ఫాదర్కి నిత్య వాళ్ళ ఫాదర్కి ఉన్న గొడవలేంటి, రాజా ఈ గొడవలన్నింటినీ దాటి తన లవ్ని గెలుచుకున్నాడా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. ఆఫ్టర్ మ్యాడ్ నాన్న నితిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. కామెడీ కూడా అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయింది. ప్లాట్ నచ్చితే ఈ మూవీ ఆహాలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఒక పథకం ప్రకారం. సాయిరామ్ శంకర్ ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే హీరో సిద్ధార్థ్ నీలకంఠ ఒక లాయర్.
కోర్టులో అపోనెంట్ మీద వరుసగా కేసులు గెలుస్తూ తన వైఫ్ తో కలిసి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు తన వైఫ్ మిస్ అవుతుంది. తన వైఫ్ మిస్సింగ్ తో డిప్రెషన్ లోకి వెళ్లిన సిద్ధార్థ్ డ్రగ్స్ కి అడిక్ట్ అవుతాడు. ఆ ప్రాసెస్ లోనే తను ఒక మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. సిద్ధార్థ్ ఆ మర్డర్ కేసులో ఎలా చిక్కుకున్నాడు, అసలు ఆ కేసులో చనిపోయింది ఎవరు, మిస్ అయిన తన వైఫ్ ఏమైంది, సిద్ధార్థ్ ఈ కేసులో నుండి ఎలా బయటపడ్డాడు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టైటిల్ కి జస్టిఫికేషన్ గా ఉంటుంది. సాయిరామ్ శంకర్ ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ని డెలివరీ చేశాడు. స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు బాగుంటాయి. ఓవరాల్ గా మంచి రేసీ కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్లర్ ని మీరు చూడాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సన్ ఎన్ఎక్స్టీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులోనే అవైలబుల్ గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్, వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్. రీసెంట్ గా ఓటీటీలో వచ్చిన మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఇది. ప్లాట్ ఏంటంటే పూర్ ఫ్యామిలీలో ఉండే అబ్బాయి రిచ్ ఫ్యామిలీలో ఉండే అమ్మాయిని లవ్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ డీప్గా లవ్ చేసుకుంటారు. కానీ ఒకరోజు మయూర్ తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని ఒక హోటల్కి వెళ్తాడు. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఆ అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి బాడీని మిస్ చేయాలనుకున్న మయూర్ ఆ ప్రాసెస్లోనే ఇంకొన్ని మర్డర్స్ చేస్తాడు. అసలు ఈ మయూర్ ఎవరు, ఎందుకు అందరిని అలా చంపుతున్నాడు, అతను నిజంగానే చంపుతున్నాడా లేదా, పోలీసులు ఏం చేశారు అని చాలా సస్పెన్స్ఫుల్గా ఉంటుంది. కానీ ఎపిసోడ్కి వచ్చే ట్విస్ట్లను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉన్న ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే 6 ఎపిసోడ్స్తో సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కిష్కింధ కాండం. అండ్ ఈ మూవీలో ఆసిఫ్ అలీ అండ్ అపర్ణ బాలమురళిలు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. కేవలం 7 కోట్లతో తీసిన ఈ మూవీ 75 కోట్లు వసూలు చేసింది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే హీరో ఒక ఫారెస్ట్ ఆఫీసర్. తన భార్య చనిపోవడంతో అపర్ణను రెండో పెళ్లి చేసుకుంటాడు. అండ్ హీరో వాళ్ళ నాన్న ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. ఆయనకి మతి మరుపు ఎక్కువ. ప్రతి విషయాన్ని కూడా చాలా తొందరగా మర్చిపోతూ ఉంటాడు. అండ్ అదే ప్రాసెస్లో అతని దగ్గరున్న లైసెన్స్డ్ తుపాకీని అప్పగించాలని పోలీసులు నోటీసులు ఇస్తారు. కానీ అతను ఆ తుపాకీని ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్తాడు. కానీ ఆ తుపాకీ అడవిలో ఒక కోతి చేతిలో దొరుకుతుంది. కానీ ఆ తుపాకీలో బుల్లెట్స్ ఉండవు. ఆ తుపాకీలో బుల్లెట్స్ ఎక్కడ మిస్ అయింది, ఇతను ఆ తుపాకీని అడ్డం పెట్టుకుని ఎవరైనా చంపేశాడా లేదా అనేది ఎండ్ వరకు మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే మూవీ కొంచెం స్లో నెరేషన్తో ఉంటుంది, బట్ ఎండ్ వరకు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా వాచబుల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి షణ్ముఖ. అండ్ ఈ మూవీలో ఆది సాయి కుమార్ అండ్ అవికా గోర్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే 6 ముఖాలతో పుట్టిన తన బిడ్డను ఒకే ముఖంగా చేసి నార్మల్ మనిషిని చేయడానికి విరాండా అనే పర్సన్ క్షుద్ర పూజలు స్టార్ట్ చేస్తాడు. ఆ పూజలో భాగంగా కొంతమంది అమ్మాయిల్ని దారుణంగా చంపుతూ బలిస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ని కూడా ఆ పూజకి బలివ్వాలని అనుకుంటాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఏం చేశాడు, చివరికి ఏమైంది అని మూవీ అంతా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మూవీలో స్క్రీన్ ప్లే అండ్ రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంటాయి. ఆది సాయి కుమార్ అండ్ అవికా గోర్ల పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంటుంది. సో ఈ మూవీలో కొన్ని సీన్స్ అంటే అన్నెసెసరీ సీన్స్ కొంచెం బోర్ కొట్టినా కానీ సినిమా అంతా ఓకే అన్నట్టుగా ఉంటుంది. సో ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి అధూరా. ఈ సిరీస్లో మిర్జాపూర్ ఫేమ్ రషికా దూగల్ మెయిన్ లీడ్గా చేశారు. హారర్ మిస్టరీ థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే ఊటీలోని ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఒక స్కూల్లో వేదాంత్ చదువుతూ ఉంటాడు. కానీ వేదాంత్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం అమెరికాలో ఉంటారు. అందుకే వేదాంత్ లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ వేదాంత్ మాత్రం ఆ స్కూల్లో ఏదో ఆత్మ ఉన్నట్టుగా డౌట్ పడతాడు. అదే ప్రాసెస్లో కొందరు ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ కారణంగా ఆ స్కూల్కి వస్తారు. అప్పుడే ఆ ఓల్డ్ స్టూడెంట్స్లో ఒకరి తర్వాత ఒకరు మిస్టీరియస్గా చనిపోతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, వాళ్ళను చంపేది ఎవరు, గతంలో ఆ స్కూల్లో ఏం జరిగింది, తర్వాత ఏమైందని ఎండ్ వరకు మిస్టరీగా ఉంటుంది. మెయిన్ లీడ్గా చేసిన రషికా దూగల్ పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంటుంది. ఎండ్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్లు బాగుంటాయి. ఓవరాల్గా గుడ్ వాచ్ సిరీస్ విత్ తెలుగు ఆడియో అని చెప్పొచ్చు. ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో 7 ఎపిసోడ్స్తో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూప్. సో ఈ సిరీస్లో కరిష్మా తన్నా, హర్మన్ బావేజా అండ్ మొహమ్మద్ జీసన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. స్కామ్ 1992 లాంటి వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ హన్సల్ మెహతా ఈ సిరీస్ను కూడా కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారు. సో ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే
స్పెషల్ క్రైమ్ రిపోర్టర్ జయదేవ్ సేన్ని ఎవరో ఘోరంగా కాల్చి చంపేస్తారు. కానీ ఈ కేసులో జాగృతి పాఠక్ లేడీ క్రైమ్ రిపోర్టర్ని అనుమానించి అరెస్టు చేస్తారు. అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు, క్రైమ్ రిపోర్టర్ జాగృతిని ఎందుకు ఇరికించారు అని సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ సిరీస్లో అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్లు బోర్ కొట్టినా కానీ సిరీస్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్కి 7.6 IMDb రేటింగ్ కూడా ఉంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మాలేగావ్ అనే ఊర్లో ఉండే నాజీర్ డైరెక్టర్గా సినిమా తీయాలని కలలు కంటూ ఉంటాడు. కానీ ఒకరోజు వాళ్ళ ఊర్లో ఉండే థియేటర్ని పర్మనెంట్గా క్లోజ్ చేస్తారు. దానితో డిసప్పాయింట్ అయిన నాజీర్ మన ఊర్లో మనమే ఎందుకు సినిమా తీయకూడదని సినిమా తీయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, చివరికి ఏమైంది అని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నార్మల్ ఆడియన్స్ కంటే సినిమా పిచ్చోళ్ళకి ఈ సినిమా బాగా ఎక్కిస్తుంది. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే తప్పకుండా ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్. నేను రీసెంట్గా చూసిన బెస్ట్ టైంపాస్ సిరీస్ ఇది. సిరీస్ అంతా చాలా ప్లెజెంట్గా ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే, ఒక ఊర్లో ఉండే తహసీల్దార్ ఆఫీస్లో తహసీల్దార్తో పాటు కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు. అలా ఆ ఆఫీస్లో ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది. ఇందు పారీల లవ్ స్టోరీ ఒకవైపు, ఆ ఆఫీస్కి ఆ ఊర్లో ఉండే ప్రజలకి మధ్య జరిగే గొడవలు ఒకవైపు, ఇలా సిరీస్లో చాలా క్యారెక్టర్లు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సిరీస్లో మెయిన్ హైలైట్ అంటే కామెడీ. త్రూ అవుట్ ద సీజన్ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యేంత వరకు వదలరు. సీజన్ 1లో టోటల్గా 76 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 20 to 30 minutes డ్యూరేషన్తో ఉంటుంది. ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులోనే ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి చోరీ 2. ఈ మూవీలో నుస్రత్ భరూచా అండ్ సోహా అలీ ఖాన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సాక్షి తన హస్బెండ్ని చంపేసి పోలీసులకి లొంగిపోతుంది. కానీ సరైన ఎవిడెన్స్ లేకపోవడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయరు. ఆ తర్వాత ఆమె ఆ ఊరు వదిలేసి వేరే ఊర్లో తన కూతురుతో కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు ఆ ఊరి ప్రజలు వచ్చి తన కూతురు ఈషాను కిడ్నాప్ చేసి మళ్ళీ ఆ ఊరికి తీసుకెళ్లిపోతారు. వాళ్ళు ఆ పాపని ఎందుకు తీసుకెళ్లిపోయారు, తనను ఏం చేశారు అని హారర్ ఎలిమెంట్స్తో ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే మూవీలో హారర్ సీన్స్కి భయపడకుండా ఉండలేము. సో మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి, ఈ మూవీలో హీరో ఒక హత్యకు సంబంధించిన కేసులో జైల్లో ఉంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతను ఆ జైల్లో నుంచి అదృశ్యం అవుతాడు. వేసిన లాక్ వేసినట్లే ఉంటుంది, కానీ అతను ఉండడు. అంత పెద్ద జైల్లో నుండి అతను పారిపోయే ఛాన్స్ అసలే లేదు. కానీ అతను ఎలా పారిపోయాడో తెలియక పోలీసులు పిచ్చోళ్ళవుతారు. కానీ జైలు అధికారులు ఆ విషయం బయటికి చెప్పకుండా ఆ కేసుని ఒక డిటెక్టివ్కి అప్పగిస్తారు. ఆ డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్లో కొన్ని భయంకరమైన ట్విస్టులు ఉంటాయి. అసలు హీరో ఎక్కడికి వెళ్ళాడు, జైలు నుండి ఎలా పారిపోయాడు అని ఎండ్ వరకు చాలా మిస్టరీగా ఉంటుంది. మిస్టరీగా ఉన్న ఈ మూవీనే ఆరంభం. ఈ మూవీలో రవీంద్ర విజయ్ అండ్ మోహన్ భగత్లు మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియో అండ్ ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ ఈ మూవీస్ వచ్చేసి. సో ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసుకోండి.